తిన్నంత అయిపోయినాక అర్థమైంది ఇటు చూరా బుడ ఇటు పెట్టుకోడిని మొహం మొట్టలా పెట్టుకున్నావే అది బాబురా బాబా లెక్క అది ఆయన వాస్తా ఇడ్డంత అయిపోయింది కదా అదేలే కానీ నీ పడ పని ఇంటికి ఇంటి ముందు అటు ఇంటి పక్కన చూస్తే కొద్దిగా ఉంటుంది అవసరం లేదు మళ్ళీ మేస్త్రి వచ్చినాక అదే మరి చెప్తానా మరి ఇక చెప్తే కూడా నీకు అంత ఉన్నది ఏం చెప్తావు ఇక నీ ఇల్లు కడతానికి పోతేనే అట్లా తిరుగుతాయని నేను చెప్తాను కదా ఇటు చూరా మరి ఆడే సిమెంట్ కలుపుతానుకా సిమెంట్ కలుపుతానుకా సిమెంట్ కలుపుతానుకా ఇక్కడ ఇంటికి ఇక్కడికి రావద్దు ఇక కాదు ఈ పూలు నవ్వుతానవరా చూడు దండు ఇది ఓన్లీ ఇట పెట్టుడు ఆట ఏమున్నాయి చూద్దాం బ్యాగ్ కూడా బాబా ఇది ఇటు తిరుగురా అసలు కూడా చూస్తారా తీస్తే వాడిని దిగి నన్ను తీసిన వాడికి దొరికిపోతాం ఇక అరే మీరు ఇంత దొంగలా రా వాడు ఇంటికి కాల్చుకొని కూడా మీలే లేడని చెప్పి ఇటు తిరుగురా బుడా నువ్వు తిరుగురా చేతి మీద పట్టు నీకు అత్తందారా పట్టుడు మొట్టేయండి కబుర్లు వెళ్తుంది దాంతో వాడు పని చేసినావు చచ్చా చూస్తారు రోజు అందుకనే ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చెప్తా ఇందులో జరగొట్టి కొట్టంలో అటు వెళ్ళది నీకు వేస్తే అరే వాగ్దే ఈడగారు చేయమల్లా చీరకది ఇది ఇది ఇందులో కైకలు కట్ చేయాలి చెయ్యి ఇది పట్టుకో ఇది ప్లేట్ ఇటు అటు పెడతాం జరుగుకుండా కలిపి ఒక్కసారి నాకనే నీకు తెలుసు కూడా మళ్ళీ ఎందుకు అడిగినా మాట వాడదే బాగా తెచ్చిపెట్టి అది నేను సన్నీళ్ళు వేసిందేమని అనుకున్నా వాడు కాదు కదా జక్క వేని రాదు దీనికి పోయి ఒక్కసారి దీనికి కోసి కోసి గుడ్డు బుడగ ఒక్కొక్కడు ఏడుతాడు మరి అది తెగానికి సింపుల్గా దిగిపోద్ది
ఏది బుడగా కత్తితో కొట్టిగా అడుగురే ఆ గుద్ద పుట్టి పోయాను నన్ను చూసుకుంటాడు కదా ఒక్కడ కోసి చెప్తే కత్తితో కొట్టు గుద్ద పుట్టినా ఏంటి ఏంటి డబ్బు నువ్వు పోయి గంజలు చదువుకో మందు కదరా గాంధీ ఏ అమ్మాయి కదా ముందే కదా రే కనమం ఇటు చూడరా మీ నిమ్మలాల మనం దూగులనా వాడి ఇంటికాడ బండి పెట్టి ఉరికొస్తారు అసలు కానీ చూసి ప్రోగ్రామ్ అయితే వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు అందరం కలిసి అయితే అన్నాలు కూడా అందుకోవాలి. ఫస్ట్ టైం అనమాట ఓన్ వాయిస్ అయితే యాడ్ చేస్తాను, ఎట్లుందో చూడండి. మా వాళ్ళకి నిప్పు కూడా పెట్టుడు వస్తలేదు, మరి ఎట్లా చేస్తాలో ఏందో. అగ్గి పుల్లలు కూడా లేవు, చూద్దాం. ఏమో లేడవ ముక్క పట్టి కట్ అయిపోయింది. మనే దాన్ని అది పెట్టి అది కొంచెం మనసు ఇంగ్లీష్ ముందు లేవా అన్నానికి ఎట్లా క్రియ అవుతుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. కర్రీ చేయడానికి చికెన్ కర్రీ ఎట్లా వండుతారో మరి. ఒకటి గ్రే అంటాను, ఇంకొకటి ఫ్రై అంటాను. మరి చూద్దాం మా లాస్ట్ అయితే ఏ విధంగా అయితే తయారు చేస్తారు. మగలయ్యా వాళ్ళు కర్రీ వండకుంటే దాన్ని కింద పడేసేటట్టున్నారు. రాయి పెట్టి తెచ్చుకుంటుందండి.
కొన్ని పైసా ఫస్ట్ ఎన్నికే మాసం చాలామంది అనుకుంటారు కదా వీడియోలో నువ్వు మాత్రం కనపడతలేవని. ఇక నేనే వీడియో తీయాలి కాబట్టి ఇక నేనే వీడియో తీసుకుంటూ నేనే డబ్బింగ్ తీసుకోవాలి కాబట్టి ఇక నేనైతే కనపడట్లేదు. వీళ్ళని తీయమంటే వీళ్ళేమో వీళ్ళకి కొంతమందికి మొహమాటం ఎక్కువ అనమాట. వీడియో తీయమంటే సిగ్గుపడతా ఉంటారు. ఇద్దరు కలిసి అన్నం వండితే అది తినేటిదో ఏం చేసేటిదో మరి. ఒకడేమో బస్తాలు పడతాండి, ఇంకొకటి ఏమో ఫోన్ నొక్కుతాండి. మరి అన్నం అది తినేటిదో ఏం చేసేటిదో. మన మొట కాడ చేసింది ఉన్నదారా అబ్బా ఇస్తారాకులు తెచ్చిన అరిటాకులు తెస్తాను. అన్నం వేయాలి ఉడుకుతుందా? ఉడికినప్పుడు తిన్నా ఉడకప్పుడు తినచ్చు. మందు పోసేది ఉందని అర్థదా రోజు అరే సిగ్నల్ లేదు రైడా కడుగు రాకంటే కాదు తిప్పనే లేదు అంటూ కట్టాలి. ఇప్పుడు ఆండినావా ఎక్కువ మాడుతుంది దూరం కింద ఇది గాలి కొద్దిగా మండుతుంది. అంటే సప్పుడు దాకున్నాడు మరి. ఒక మాట చెప్తే నేను నచ్చేటోనిగా ఎందుకు ఆడున్నాడు కదా తీసుకపోయినా రాలని బిజినెస్ వెళ్ళాను. నిన్న కిరా ఏమీ కొట్టుంటావు అయితే బయలుదేరా నాట ప్రతిసారి జరుగుతుందట దీపావళి వెళ్ళిపోయినా ఇంకా. ఓకే చాలు. వచ్చినప్పుడు ఈ ట్రాక్టర్లు వచ్చిందా ఇట్లా కర్మడి పెట్టు రెండు బర్త్డేనా నిమ్మకాయ అప్పుడే పోయిందా
కారణంగా పెట్టాను ఇంటికి వాడినా ఒక పక్క ఎవరు పెట్టారు నువ్వే సరిగ్గా నీళ్ళు పోసినావు మరి నేను అప్పుడు కొలత చూసి పోస్తే నువ్వేమో సరిగ్గా నీళ్ళు నిద్ర అవుతుంది పడితే ఆల్రెడీ అయింది ఎక్కడ తిండి అంటే కింద గోమ చేయకురా ఒక్కసారి మంచి రాపకురా జిగుడు అవుతుంది ఇంత వంచు ఆల్రెడీ జిగుడు చేసినావు నువ్వు వంచు వంచు వాళ్ళు సెగ మార్పు చేయకూడదు అది మళ్ళీ అట్ట వంచొద్దురా అట్ట వంచి చూపి తిరుగుతుంది ఫోన్ ఫోన్ ఇంకా ఫోన్ అట్నే పట్టుకో కాలిన పర్లేదు ఇది ఒక్కసారిగా వంచు తగ్గేసేపు మెలపగ్గాను కాలిన కానీ అట్నే పట్టుకో పట్టుకో ఇబ్బున పోవాలి అప్పుడైతే రాయి పెట్టాలనా ఇంకొక 10 నిమిషాలు అయితే మొత్తం వస్తాయి మీరు ఇట్లా వంచుకోవాలి ఇప్పుడు మీరు పని మరి బండి కొద్ది సాటు పెట్టినావా ఇంకో కోటరాట పొందిరా పైన ఇంకో బ్యాట్ ఉన్నారు కింద నుంచి వరుసగా పట్టు పట్టు మచ్చా పట్టు అరే కే అది పట్టు అది పట్టు నీట్ అది పట్టు వీడియోలు తీసుడేనారా వీడియో అప్పుడు దాకా నువ్వేమి తెచ్చినానే పెట్టినా అక్కడ కొట్టి మీరు బియ్యంగా అది నూకలేదు నా తరపున అయితే కారు తెచ్చిన సంచివా ఉల్లిగడ్డ ఉంటుంది ఒకటే ఉన్నారు బుడ్డ పిల్లలు పేలుతుంది రా ఓ నాదే సమూది కదా ఇట్లా మగవారు తీసుకున్నారు తక్కువ తీసుకున్నారు ఒక చీరు బియ్యంగా ఇంకొక అరచేరు తీసుకున్నారు 1.5 రైస్
నువ్వెంత పూసినావు సేరే పూస్తుంది కూర పెట్టు ప్రకాష్. వాటిని పట్టుకొని నువ్వు కింద పడి నిమ్మకాయ అలా బీడాలన్నా. పోయి మందు పోయిరాకి మందు పోయిరా నువ్వు. బువ్వ పెట్టి తినే టైం కావడం నచ్చింది అనుకో, వాన బువ్వ పెట్టకపోతే వాడే ఫీల్ అవుతుంది. లేదు ఏ కార్యక్రమాలు చేసేటోళ్ళు అయ్యే చేస్తాను కదా. బుడ్డడే ములిగడ్డలు కోస్తాడు, నువ్వే ములిగడ్డలు మోస్తాడు, ఆ మనిషి ఏమో కూర పెడతాడు, ఈడే మందు పోస్తాడు, నువ్వొక్కనే ఖాళీగా ఉన్నావుగా మిల్కు. ఇంకొద్దిగా చాలు. సారుకు బదులు అది పోయి నూనె ఉన్నది. పోసుకుందాం ఇప్పుడు. పోసినావు ఎట్లా పోయాక మళ్ళీ కలవాలి. సాంబార్ కొద్దిగా అందరైతే మంచి అన్నం అయితే తిన్నారనమాట. తిని ఆరాంసగా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవరి ప్లేస్లో వాళ్ళే పడుకున్నారనమాట. తిన్న తర్వాత కొద్దిసేపు అయితే పడుకోవాలి. మందు, చికెను, రైసు బరాబర్ అయితే సరిపోయిందనమాట. అందరికైతే సరిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే విజయవంతంగా అయితే మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ ఏంటంటే మేము తెచ్చుకున్న గంజులు గిట్లా వాటికి మేము అది మసి కూడా అంటిందనమాట. వాటిని శుభ్రంగా అయితే క్లీన్ చేస్తాను మావాడైతే. ఎందుకంటే ఎవరి గంజులో వాళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ అది క్లీన్ చేయకుండా ఇస్తే వాళ్ళు తిడతారనమాట. అందుకని మొత్తం క్లీన్ చేసి అయితే వాళ్ళకి ఇస్తాము. ఇక మొత్తానికి దీపావళి స్పెషల్ డిన్నర్ అయితే ఖతం అయిపోయిందనమాట. మంచి హ్యాపీగా జరిగింది. ఎంజాయ్ చికెన్ తెచ్చుకున్నాం, తిన్నాం, తాగినాం, ఆరాంసే పడుకున్నాం, లేచినాం. ఇప్పుడు మంచిగా అన్ని క్లీన్ చేసుకొని ఊళ్ళోకి వెళ్ళిపోవాలి. మా వాళ్ళు కూడా ఉండరు అనమాట. ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాలేజీకి వెళ్ళిపోతారు కొంతమంది. దీంట్లో లాస్ట్ అనమాట డిన్నర్ అయితే. చాలా హ్యాపీగా అయితే చేశాము. ఈసారి అయితే నేను డబ్బింగ్ చెప్పకుండా ఓన్ వాయిస్ అయితే పెట్టాను అనమాట. ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు అందరు వాయిస్ అయితే దీంట్లో ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ గా నేనైతే డబ్బింగ్ అయితే ఏం చెప్పలేదు. దీంట్లో ఎవరు వాయిస్ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ వీడియో చూసిన అందరూ కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.